హాయ్, అందరికీ నమస్కారం. ఈరోజు మన హోంమంత్రి పై వేటేసిన కూటమి ప్రభుత్వం అసలు కారణం అయితే అతను పేకాట క్లబ్బులకి పోలీసు ట్రాన్స్ఫర్ల కాడ చేతివాటం చూపించిన విషయం అయితే కాదండి. అసలు కథ ఏంటంటే వైసీపీ ప్రభుత్వంలో సానుభూతి పరులైనటువంటి పోలీసులకి వాళ్ళకి నచ్చిన ప్లేసుల్లో పోస్టింగ్ వేయటం మొదటి కారణం. రెండవది, కొంతమంది వైసీపీ నాయకులు రాయబారాలకి వాళ్ళు ఇచ్చిన పేమెంట్ల కోసం అతను కొంత ఏదో వెసులుబాటు ఇవ్వటం వల్ల ఇది రెండవది. మూడవది ఏంటంటారా, కొంతమంది కొన్ని జిల్లాలో వాళ్ళకు సంబంధించిన పోలీసుల ట్రాన్స్ఫర్ల విషయాల్లో మేడం గారు కానీ వాళ్ళ పిఏ గారు కానీ వేలు పెట్టడం, అక్కడున్న ఎమ్మెల్యేలకి మినిస్టర్లకి కొంతమందికి ఇది నచ్చకపోవడం, ఈ విషయాన్ని చాలా రోజుల నుంచి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లారు. సరే, కొన్నాళ్ళు వెయిట్ చేద్దామనే ఆ ఉద్దేశంతో ఇప్పుడు దాకా వెయిట్ చేశారు. మన 3190కి కూడా కొంతమందికి పర్మిషన్లు ఇవ్వడం జరిగింది. ఆ పర్మిషన్లో టీడీపీ వాళ్ళు ఉన్నారు, వైసీపీ వాళ్ళు ఉన్నారు, ఇద్దరు ఉన్నారు. కానీ అదును చూసి ఇది టైం కాబట్టి అతనిపై వాళ్ళ అనిత గారి పిఏపై వెయిట్ వేయటం జరిగింది. అంతే తప్పక దీంట్లో ఇది ఒక కక్షపూరితంగా జరిగిందే తప్పక మిగతాది అయితే కాదు. కానీ అనిత గారిని ఒక బ్యాట్ చేయాలనే ఉద్దేశంతో కొంతమంది ఎమ్మెల్యేలు మినిస్టర్లు అందరు కలిసి ఈ పన్నాగం అన్నారు. దాంట్లో ఇప్పుడు మన అనిత గారు ఆమె మీద ఎలా యాక్షన్ తీసుకుంటారో కూటమి ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు ఎలా చేస్తాడో అనేది మనందరం ఎదురు చూడాల్సి ఉంది. ఎందుకంటే దీంట్లో ఒక పిఏనే కాదు, దీంట్లో బాధ్యత అయితే మేడం గారిది కూడా ఉంది. మేడం గారికి కాదని ఏమన్నా పిఏ గారు చేయలేరు కదా. అదే ఉద్దేశంతో సీరియస్గా ఉన్నాడు అనిత గారి మీద చంద్రబాబు నాయుడు గారు. దీని మీద లోకేష్ బాబు కూడా కొంచెం బాగా సీరియస్ తీసుకోవటం వల్ల ఇవాళకి వేటు వేయటం అయితే జరిగింది.